ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవ, ఈ వాక్య ధ్యానంలోకి వచ్చి ఉండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. మీ పరిశుద్ధాత్మను కుమరించినైనా మీరే సంఘముతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా దేవా. వాక్యముతో మాతో మాట్లాడి నాయన మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు మరి ఇక్కడ చూసినప్పుడు మరి రోమీలకు రాసిన పత్రిక అపోసిన పౌలు మరి రోమా సంఘానికి రాస్తున్న పత్రికలో ఉంటాం. మనం చూసినప్పుడు ఈ మొదటి అధ్యాయంలో అపోసిన పౌలు మొట్టమొదటిగా బిఫోర్ సేయింగ్ ఎనీథింగ్ దేవుని వాక్యమాలను చూసినప్పుడు అపోసిన పౌలు రోమా సంఘానికి ఒక పత్రిక రాస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏ రోమా సంఘం అంటే దేవుని వాక్యమాలు చూసినప్పుడు ఇంతవరకు పౌలు దర్శించని సంఘము. పౌలు అనేక సంఘాలు దర్శిస్తూ స్థాపిస్తూ వాటి బలపరుస్తూ స్థిరపరుస్తూ వెళ్తున్న పౌలు అనేక వాళ్ళు ఆలోచించారంట. ఈ అధ్యాయంలో చూసినప్పుడు రోమాకు వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ మేబీ దేవుడు అతన్ని కొంచెము ఆపినట్టుగా చూస్తాం. గాడ్ హ్యాస్ స్టాప్డ్ హిమ్. ఇక టైం రాలేదు, రోమాకు వెళ్ళడానికి సమయం రాలేదు కాబట్టి అక్కడ రోమాకు వెళ్ళలేని పరిస్థితి వచ్చారు. కొన్నిసార్లు చూసినప్పుడు అంటాడు, మరి దేవుని చిత్తం అయితే వస్తాను, ఒకరోజు వచ్చి ముఖాముఖిగా మీతో వాక్యాన్ని పంచుకొని మరి అన్యజనుల్లో ఎలాగో ఫలము కోసితునో అలాగనే మరి రోమా సంఘంలో ఫలము కోయాలని ఆశ కలిగిన వాడిగా చూస్తాం. రోమా దర్శించాలని ఆశ కలిగినట్టుగా చూస్తాం. డిజైర్ టు విజిట్ రోమా సంఘానికి అపోసిన పౌలే కాదు కానీ శిష్యులు ఎవరు కూడా 12 మంది ఎవరు దర్శించలేదట. మరి దర్శించకపోతే రోమా సంఘము ఎలా స్థాపించబడ్డది అంటే, మరి పెంతెకొస్తు దినమున పేతురు మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నప్పుడు పెంతెకొస్తు దినం అనేక ప్రదేశాల నుంచి మరి యూదులు అక్కడికి వచ్చినట్టుగా చూస్తే ఆయా ప్రదేశాల్లో ఉన్న యూదులందరూ కూడా యెరూషలేముకు వచ్చారు ఆ పెంతెకొస్తు దినమున. పేతురు యొక్క ప్రసంగమునకు విన్నవారు, బాప్టిజం పొందిన ఆ యొక్క ఎవరైతే శిష్యులు ఉన్నారో వారు వెళ్ళి రోమా సంఘములో ఈ యొక్క మరి సంఘమును స్థాపించినట్టుగా చూస్తారు. వారి ద్వారా స్థాపించబడ్డది. ఇంకా ఎవరు కూడా పెద్దలు ఎవరు కూడా అపోస్తులు వెళ్ళి అక్కడ రోమా సంఘాన్ని ఇంకా బలపరచలేదు. మేము దేవుని వాక్యభావంలో చూసినప్పుడు రోమా సంఘానికి లెటర్ రాస్తున్నప్పుడు అప్పటికి ఇంకా బైబిల్స్ లేవు కదా, మనకంటే బైబిల్ ఉంది చక్కగా కదా, ఏమైనా చదువుకోవచ్చు, సువార్తలు అని చెప్పారు. సువార్త ఇంకా అప్పటికి వెళ్ళలేదు, బైబిల్ లేదు. సువార్త కేవలము యేసు ప్రభువుతో సహా పరిచయం చేసిన శిష్యులు బోధిస్తున్నారు. అలాగనే దమస్కు మార్గంలో దేవుని దర్శనము పొందిన పౌలు కూడా పరిచయం చేస్తున్నాడు. ఓన్లీ యేసు ప్రభు ద్వారా విన్న మాటలు మాత్రమే వారు ప్రకటిస్తున్నారు. సువార్త అదే ప్రభు యొక్క సిలువను గురించి, ఆయన పునరుత్థానమును గురించి మరి ప్రకటిస్తూ వెళ్తున్నట్టుగా చూస్తాం పిల్లలు. ఏ మాటలైతేనో ఆ మాటల మీద సంఘం కట్టబడుతుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది సంఘం కట్టడానికి ఏ పేతురో పౌలో అవసరం లేదు, అక్కడ పేరు లేదు, ఎవరి పేరు ఉందో అక్కడ విన్నవారు ఎవరో శిష్యులు అక్కడ స్థాపించారట. ఆయన స్థాపించిన సంఘం ఎంత బలంగా ఉందంటే అంటాడు కదా, బలము పౌలు ఈ వచనంలో మాట్లాడుతుంటాడు కదా, ప్రపంచం అంతా కూడా వారి విశ్వాసం వచ్చి సాక్ష్యం చెప్తుంటారు. అలాంటి సంఘంగా అయిందంట. పౌలు అనుకుండొచ్చు, ఎవరు పోనప్పుడు ఇంత బలంగా ఉంటే నేను పోతే ఇంకెలా అవుతుంది సంఘం. కొన్నిసార్లు ఉంటుంది కదమ్మా, కొన్నిసార్లు అనిపిస్తుంది ఇంకా బెస్ట్ కావాలి, ఇంకా ఫాస్ట్ కావాలి, ఇంకా పర్ఫెక్ట్ కావాలి. ఎలా అంటే సంఘమును చూసినప్పుడు క్రీస్తును చూసినట్టు కావాలి, అలా కావాలి పౌలు ఆశ. అందుకే వెళ్తా అంటున్నాడు. అందుకే రోమాకు ఈ లెటర్ రాసినప్పుడు, ఈ లెటర్ వాడికి వెళ్ళినప్పుడు మేబీ వీళ్ళకు మనకు బైబిల్ ఎట్నో వాళ్ళకి లెటర్ ఉండొచ్చు. 16 అధ్యాయాలు లెటర్ వచ్చినప్పుడు దే హ్యావ్ సంథింగ్ ఇన్ రిటర్న్ కదా. పౌలు బలపరుస్తున్న మాటలన్నీ కూడా దే హ్యావ్ ఇన్ ది రిటర్న్. వారికి ఒక బైబిల్లో ఆ యొక్క లెటర్ ఉన్నట్టుగా చూస్తాం. కొన్నిసార్లు ఒక లెటరు చాలాసార్లు చాలా గొప్ప కార్యాలు చేస్తారు సంఘాన్ని బలపరచడానికి పౌలు. అందుకే ఈ రోట్ ఎ బిగ్ లెటర్, 16 అధ్యాయాల లెటర్ రాస్తున్నారు. నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా. పౌలు ఈ యొక్క లెటర్ ప్రారంభంలో నుంచి రాస్తున్నప్పుడు మొట్టమొదటిగా సంఘానికి వచ్చి రాసే ముందు మొట్టమొదటిగా రాస్తున్నప్పుడు దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఆయన రాస్తున్నప్పుడు ఆయన మాటలు మొట్టమొదటిగా రాస్తున్నప్పుడు ఏంటో తన గురించి రాస్తాడు. నేను క్రీస్తు దాసుడును అంటాడు. పౌలు ఎంత అతిశయంగా రాస్తాడంటే, సో ప్రౌడ్ టు బి ది సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది ఎవరైనా ఉంటామా అమ్మ, ఎవరైనా ఎక్కడైనా చెప్పుకుంటామా నేను పలానా వాళ్ళకి సర్వెంట్ అని చెప్పుకోవడానికి ఎంత పలానా కంపెనీలో మేనేజర్ అండి అని చెప్తారు కదా.
పలానోళ్ళ కింద సర్వెంట్ అండి అని చెప్పగలుగుతావా? కొంచెం కష్టంగా ఉంటుంది కదా. And Paul says, I am the servant of Jesus. ఒక అతిశయపడడం అంటే క్రీస్తులు అతిశయపడటం ఎలా నేర్పిస్తాడు. క్రీస్తు యొక్క దాస్తున్న నాకు పౌలు అంటాడు. ఆ అధ్యాయంలోకి నేను పోను, ఎందుకంటే బుధవారం అరగంట వాక్యం చెప్పాను, అందులోకి నేను పోను. కానీ నిజంగా అతిశయం వాస్ వెరీ ప్రౌడ్ టు బి ది సర్వెంట్ ఆఫ్ గాడ్, సెట్ అపార్ట్ ఫర్ ది గాస్పెల్ అంటాడు. ఆ సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడ్డవాడు. రెండవదిగా చూసినప్పుడు దేవుని వాక్యమంలో ఇక్కడ చూసినప్పుడు, ఈ వచనంలో చూసినప్పుడు, మన వచనంలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇంట్రడక్షన్ కొంచెం బయటకు వచ్చి మన వచనం 8వ వచనం అక్కడే ఉంటుంటాను, ఫోకస్ చేద్దాం. ఒకసారి చూద్దాం, ఉంటాడు ఒకసారి చూద్దాం. 8వ, మీ విశ్వాసము సర్వలోకములో ప్రచుర చేయబడుట చుండుటను బట్టి కొన్నిసార్లు ఒక వాక్యం చేసిన బట్టి అంటాడు, యో విశ్వాసం, యువర్ ఫెయిత్ is stalked in entire world. లోకమంతా కూడా మీ విశ్వాసముల గురించి మాట్లాడుతున్నారంటారు. లోకమంతా మాట్లాడుతున్నారు. ఎవరి విశ్వాసం గురించి? రోమా సంఘం యొక్క విశ్వాసం. అట్లా చెంచప్లసి గురించి మాట్లాడితే అయ్యగారు 2 ఫీట్ల పైన నడుస్తారు. నమ్మకండి, అలా కావాలనే మరి వాక్యం ఎందుకు ఊరికి వాళ్ళ గురించి కాదు, మనం అలా కావాలనేది. ఎందుకంటే మీ విశ్వాసం అనేది వచ్చి లోకమంతా ఒకవేళ చెబుతున్నప్పుడు ఆ రోమా సంఘం ఎంత విశ్వాసం, ఎంత బలమైంది, ఎలా ప్రార్థిస్తారు, ఎలా వాక్యం చేస్తారు, ఎలా దేవుని సన్నిధిలో ఉంటారు, ఎలా ఉంటారు, ఎలా ప్రభువులో నడిపిస్తారు. ఎందుకంటే రోమా పట్టణము ఏదైతే భయంకరమైన పట్టణం అని చూసినప్పుడు అది సెంట్రల్ సిటీలో ఎప్పుడు కూడా మంచిగా ఉండేవి. ఎప్పుడు కూడా అక్కడ ఉండాల్సిన పాపం ఇంకా ప్రపంచమంతా ఉన్నది ఒక ఎత్తు, అక్కడ ఉండేది వెంటనే. రోమా ప్రభుత్వంలో రోమా సిటీలో ఉన్నంత పాపం ఎక్కడ లేదండి. అంత భయంకరమైన పరిస్థితుల్లో సంఘము దేవునికి ఇష్టముగా దేవుని కొరకు జీవిస్తూ నడుస్తుందండి. సంఘం బలంగా ఉంది పిల్లలు. చాలా కష్టం. ప్రతికూల పరిస్థితుల్లో దేవునికి అనుకూలంగా జీవించడం కంటే గొప్ప విషయం. దేవుని వాకి పౌలు అంటాడు, నిజంగా ఈ వాకి చదువుతున్నప్పుడు అనిపించింది, పాల్ వాజ్ ది రైట్ పర్సన్ టు సే అబౌట్ దర్ విట్నెస్. వారి సాక్ష్యములు వచ్చి మాట్లాడాలంటే పౌలు మాత్రమే కరెక్ట్ పర్సన్. ఎందుకు అంటారు? ఐ సే దట్ పాల్ ఈస్ ద రైట్ పర్సన్ టు స్పీక్ అబౌట్ దర్ ఫెయిత్. నేను అంటాను ఎందుకంటే పౌల్ ఈస్ ది బెస్ట్ పర్సన్ టు టాక్ అబౌట్ దర్ ఫెయిత్. ఆ ప్రపంచవ్యాప్తంగా వారి విశ్వాసం గురించి ప్రకటించబడుతున్నప్పుడు, వారు చెబుతున్నప్పుడు దాని గురించి చెప్పడానికి పౌల్ ఈస్ ది వన్ అండ్ ఓన్లీ రైట్ పర్సన్ అంటాను నేను. కెన్ యూ సే వై? రైట్, ఓకే, దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్. ఓకే, రైట్. ఇంకా అలన్ బాబు కూడా చెప్పండి ఎవరో రీజన్ ఎందుకు పాల్ ఈజ్ ది బెస్ట్ పర్సన్. ఇంత సైలెంట్గా ఉండేది. మా స్కూల్ పిల్లలు కూడా ఇంత సైలెంట్గా ఉండదు. ఎందుకంటే పాల్ ఎప్పుడు ఒక చోట ఉండేవాడు కదా, ప్రపంచం అంతా తిరిగేవాడు. హల్లెలూయా. ఎందుకంటే పాల్ తిరిగినంతగా శిష్యులు ఎవరు తిరగలేదు. అక్కడక్కడ వెళ్ళారు కానీ పాల్ ఒక చుట్టు వచ్చాడు కదా, ఇలా చుట్టు వచ్చాడు. కాబట్టి ఈ నోస్ ఎంటైర్ వరల్డ్ ఎక్కడ ఏమనుకుంటారు, ఎక్కడ ఏ సంఘం గురించి మాట్లాడుతున్నారు, ఈ సంగతులన్నీ ఎవరో కాదు పాల్ మాత్రం చెప్పగలంటే ప్రతి సంఘంలో వెళ్ళినప్పుడు ఈ వాజ్ లిస్నింగ్ అబౌట్ ది రోమన్ చర్చ్. ఆ రోమా సంఘము ఎలా ఉందో, ఆ రోమా సంఘం విశ్వాసమును గురించి అనేక ప్రదేశాల్లో సాక్ష్యం విన్నప్పుడు పాల్ ఐ హర్డ్ ఫ్రమ్ మెనీ పీపుల్ దట్ యు ఆర్ ది స్ట్రాంగ్ ఇన్ ది క్రైస్ట్. క్రీస్తులో బలమైన సంఘం అని నేను నమ్మొచ్చు. ఈజ్ ద రైట్ పర్సన్ టు సే బికాస్ హి వాజ్ రూమింగ్ ఆల్ అప్ కదమ్మా కదా. ఎవరికైనా ఈ గలీలో ఎవరికైనా అడగాలంటే ఎవరు అడుగుతారు? శాంబాబుని అడుగుతారు. ఎందుకు? శాంబాబు మొత్తం చక్కెర కొడతాడు. ఇంకో 5 కిలోమీటర్లు కదా శాంబాబు, రైటా కాదు? అని శామ్ని అడిగితే తెలుస్తుంది అంటారు. ఎందుకంటే రైట్, ఎందుకంటే ఈ నోస్ ఎవ్రీథింగ్. నూక్ అండ్ కార్నర్ తిరుగుతున్నాడు కాబట్టి ఈ ప్రదేశం. అలాగే పాల్ కూడా ప్రపంచం అంతా తిరుగుతున్నాడు. ఈ నోస్ ఎవ్రీ చర్చ్. అన్ని సంఘాలకు వెళ్తున్నప్పుడు ఆ సంఘాల్లో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా మాట్లాడేది విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు రోమా సంఘం గురించి మాట్లాడుతుంది. కాబట్టి పాల్ ఈస్ ద రైట్ పర్సన్ టు సే. అంతే కదా. నాకు అడ్రస్ తెలిస్తే, నాకు ఒక ఫ్రెండ్ ఉండే చనిపోయాడు. ఇండియా మొత్తంలో పిల్లరా ఎక్కడ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలని చెప్తాడు. అరే ఇక్కడికి వెళ్ళిపో, ట్రైన్ లేదంటే ఇగో ఇట్లా తీసుకో, ఇక్కడ తీసుకో, ఇక్కడ బ్రేక్ జర్నీ ఇక్కడ వెళ్ళి అంటే ఇప్పుడు చనిపోయాడు. ఐ యూస్ టు ఫస్ట్ కాల్, అరే బాబు ఎట్లా పోవాలరా బాబు,
వెళ్ళాలంటే ఆగు నేను చెప్తా, ఎటు పోవాలి, ఎప్పుడు పోవాలి, ఎంతసేపు ఇటు తీసుకో, ఇటు దిగు అని ఎవ్రీ ట్రైన్, ఎవ్రీ బస్సెస్ అన్ని కనెక్టివిటీ చెప్తాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తిరిగాడు కాబట్టి. తెలివైనోడు చాలా బాగా తిరుగుతాడు కాబట్టి అలా చెప్తాడు. దెన్ when somebody knows and the Paul is the right person to say, but నా టైం ఎక్కువ, let come right person to say about the faith. ఎందుకంటే అన్ని ప్రదేశాలు తిరుగుతున్న సంఘంలోకి వచ్చి మాట్లాడే సంఘం హ్యాస్ ఎ గ్రేట్ ఫెయిత్ అనే విషయాన్ని చెప్తారు. రెండో చూసినప్పుడు ఒక విషయం చెప్తారు. ఇక్కడ దిస్ ఇస్ మై పర్ల్స్ అమ్మాయి మెసేజ్. ఒకసారి చూద్దాం మొదటి గట్టి ఇక్కడ వర్షం మళ్ళా చదువుకుందాం. అదే నా వాక్యం అంతా అదే ఉంటుంది కాబట్టి ఒకసారి చూద్దాం. మీ విశ్వాసము సర్వలోకం, అక్కడ అయిపోయింది, సర్వలోకం ప్రచురపరచన చేయబడుతుందా? మొదట పాల్ సేస్ మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. Paul says about your faith, first I'm doing is thanking God. మీ విశ్వాసం గురించి విన్నప్పుడు నేను చేసే మొట్టమొదటి క్రియ ఏంటంటే ఏమంటాడు? దేవునికి మీ అందరి నిమిత్తము దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఎవరి నిమిత్తము? ఏమంటాడు? ఫస్ట్ థింగ్ వాట్ ఈస్ డూయింగ్ ఈజ్ ఆయన ఆ యొక్క విశ్వాసముల గురించి విన్నప్పుడు హీ వాస్ డూయింగ్ ఫస్ట్ థింగ్. ఆయన మొట్టమొదటిగా చేస్తుందంటే హీ వాస్ థ్యాంకింగ్ గాడ్. ఫర్ వాట్? ది ఫెయిత్. ఉత్త ఫెయిత్ అంటే విశ్వాసం గురించి అంటలేడు. ఏమంటాడు? మీ అందరూ అంటాడు. అందరు అంటే ఎవరు? అలా చర్చ బ్లెస్సింగ్ వాళ్ళు కూడా వస్తారు. కూర్చున్న మనందరి విశ్వాసమునికి వచ్చి అంటాడు. విశ్వాసమునికి వచ్చి మీరందరి విశ్వాసమునికి వచ్చి మొదట నా దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నా. ఐఎమ్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ ది ఫెయిత్. ఇక్కడే ఉంది అసలు ప్రాబ్లం. దిస్ ఇస్ మై సోర్స్ ఆఫ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కదమ్మా. ఇప్పుడు శామ్యూల్ బ్రదర్ నాకు ఒక పని విషయంలో ఒక సహాయం చేశాడు అనుకోండి. నాకేదో పని చేసి పెట్టాడు. శ్యాంబాబు గడ థ్యాంక్ యూ శ్యాంబాబు అన్నాను అనుకోండి. శామ్యూల్ బ్రదర్ ఫీల్ అవుతాడా లేదా? ఫీల్ అవ్వాలి కదా, అవ్వాలా లేదా? అవునా కాదా? ఇప్పుడు ఆయన నాకేదో పని చేశాడు. He has done some favor. He is doing something. I should thank him. But I am thanking somebody else. Paul అదే చేస్తుంది కదా. I am thanking God for your faith. Faith is mine. సంఘం ఏమనాలి? విశ్వాసం నాది కదా, నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెప్తావు. అవునే కదా? ఎవరికి చెప్పాలి థ్యాంక్స్? ఇప్పుడు కృతజ్ఞత ఎవరికి చెప్పాలి? మా విశ్వాసం ఎవరిది? పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఐఎమ్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ యువర్ ఫెయిత్. యూ షుడ్ హావ్ థ్యాంక్ మీ కదా, అవునా కదా? ఒకవేళ థ్యాంక్స్ చెప్పాలంటే నా విశ్వాసం కొరకు ఎవరు చెప్పాలి? నాకు చెప్పాలి థ్యాంక్ యూ. పౌలు అంటాడు, ఐఎమ్ నాట్ థ్యాంకింగ్ యూ, ఐఎమ్ థ్యాంకింగ్ గాడ్. స్ట్రేంజ్ థింగ్. నువ్వు స్ట్రేంజ్గా లేదమ్మా? ఊకుంటారమ్మా మీరు ఒకవేళ మీ థ్యాంక్స్ ఇంకోరని చెప్తే బాగుంది, పిల్లలంతా కష్టపడేది నేను థ్యాంక్స్ అలాగే చెప్తాను. ఓ పంచాయతీ అయిపోదు. ఇప్పుడు పంచాయతీ పెట్టుకోవాలి లేదా? పాల్తోటి మన విశ్వాసం గురించి దేవునికి కృతజ్ఞత చెప్తున్నాడు. పాల్ ఈస్ థ్యాంకింగ్ గాడ్. ఐఎమ్ థ్యాంకింగ్ ఫర్ ఎవ్రీ వన్. ఐఎమ్ థ్యాంకింగ్. ఫస్ట్ థింగ్ ఐఎమ్ డూ ఈస్ థ్యాంకింగ్. ఏంటి మొట్టమొదటి పని అంటే నేను కృతజ్ఞత చెల్లిస్తున్నా మీ అందరి గురించి. ఆ రోజున రోమా సంఘం గురించి, ఈ రోజున్న దేవుని రక్తంలో కడగబడ్డ శిల రక్తంలో కడగబడ్డ ప్రతి సంఘముని గురించి పాల్ సేస్ ఐఎమ్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ ది ఫెయిత్. ఇట్ లుక్స్ స్ట్రేంజ్. But has something. ఎందుకంటే పాల్ is a man of wisdom. ఆయన గొప్ప జ్ఞానము కలిగిన వాడు. ఆయన ఊరికినే కాదు, ఆయన ఊరికినే ఏదో నిన్నను బాధ పెట్టడానికో నిన్ను చెప్పడానికో ఏదో చెప్పడానికి కాదు. పౌలు మాట్లాడుతున్న మాటలు ఎందుకంటే చాలా గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి, గొప్ప ఆత్మీయ సత్యాలు ఉన్నాయి కాబట్టి అందుకే పౌలు ఇక్కడ రాస్తానికి అంటున్నాడు, ఐ థ్యాంక్ గాడ్ ఫర్ యువర్ ఫెయిత్. ఒకసారి చూద్దాం. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 17వ వచనంకి వెళ్దాం. ఒకసారి చూద్దాం. ఎందుకు పౌలు మన యొక్క విశ్వాసం కొరకు దేవునికి ఎందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాడో ఒకసారి చూద్దాం. లెట్ us see. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. క్రీస్తు లేపబడని ఎడల
మీ విశ్వాసము వ్యర్థము అంటాడు. దేవుని వాక్యంలో నాకు విశ్వాసం ఉంది, ఒకవేళ క్రీస్తు కనుక లేపబడకపోతే నా విశ్వాసం ఏమైందంటే వ్యర్థమవుతుందంట. సోర్స్ ఆఫ్ మై ఫెయిత్ ఈస్ క్రైస్ట్ రిజరక్షన్. అర్థమవుతుందమ్మా ఎందుకు పౌలు థ్యాంక్స్ చెప్తుందంటే, వాట్ యు సే యువర్ ఫెయిత్ ఇస్ బికాస్ ఆఫ్ హిస్ క్రాస్ అండ్ హిస్ సాక్రిఫైస్. ఆయన ఈ భూమి దగ్గర రావడము, ఆయన శిలువ కార్యము చేయడము, నీ నా పాపం నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్త దినముగా ఆయన ప్రశస్త రక్తంలో చిందించడము, ఆయన చేసిన కార్యము, ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేవడమే నీ నా విశ్వాసానికి ఆధారమై ఉన్నది. ఒకవేళ క్రీస్తు లేపబడకపోతే ఏమంటున్నామా? మళ్ళీ ఒకసారి చూద్దాం. క్రీస్తు ఒకవేళ క్రీస్తు లేపబడని ఎడల, ఇఫ్ ఈస్ నాట్ రీజన్. ఇప్పుడు మనం అంతా రీజన్లో ఉన్నాం. ఇప్పుడు చూసినప్పుడు పోయిన వారమే ధ్యానించాము, ఆయన తిరిగి లేచిన సంగతి. ఇప్పుడు దేవుని వాక్యం చూసినప్పుడు ఈస్టర్లో ఆయన తిరిగి లేపబడకపోయిన ఎడల, ఒకవేళ మన విశ్వాసంలో ఉంటే ఆ విశ్వాసము వ్యర్థమైంది, ఇట్స్ ఫ్యూటల్ అంటాడు. ఆ విశ్వాసం ఎందుకు పనికిమాలింది, అది ఏ ఉపయోగం లేకుండా. ఆయన మన విశ్వాసానికి కర్తయు కారణము ఆయన అయి ఉన్నాడు కాబట్టి, ఆయన లేకపోతే విశ్వాసం లేదు కాబట్టి, ఆయన లేపబడ్డమే మన విశ్వాసానికి కారణం కాబట్టి. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు లేపబడకపోతే నీ విశ్వాసం వ్యర్థమైనది కాబట్టి. మై స్టాండ్స్ బికాజ్ హీ లివ్స్ ఫర్ ఎవర్. హల్లెలూయా. ఆయన తిరిగి లేవకపోయినుంటే, ఆ మరణంలో జయించకపోయినుంటే, ఆయన అందరిలో ఒకడైపోయాడు, అందరిలో ఒక వాడైపోయాడు. మరణంలో జయించకపోతేనే దేవుడు అయ్యేవాడు కాదు కాబట్టి, ఆ దేవుడే లేకపోతే నా విశ్వాసం ఉండేది కాదు కాబట్టి. అందుకే పౌలు అంటున్నాడు, ఐ థాంక్ గాడ్, I thank God for the faith in the cross. ఇంకా చదువున్నాం అక్కడ చక్కని మాట అంటాడు, ఒకవేళ ఆయన లేపబడకపోతే ఏమవుతుంది చూడండి. ఒకవేళ ఆయన లేపబడకపోయినంటే, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, ఇవి ఇంకోవేళ మనము ఆయన లేపబడకపోయింటే మనమే మన స్థితిని గురించి రాస్తాడు. మనం ఇంకా కూడా పాపములో స్టేడ్ ఆన్ us. మన పాపం మన మీద ఉండేది, ఆ పరిశుద్ధత వచ్చేది కాదు. ఆయన చూసేది, ఆయనతో ఉండేది, ఆయనతో సహవాసం చేసేది, ఆయనతో జీవించేది, ఎలాంటి ఆస్కారాలు ఉండేది కాబట్టి మన పాపం మన మీద నిలిచి ఉండేది కాబట్టి, ఆయన లేచాడంటేనే మన పాపములు పరిహరింపబడ్డాయని దానికి సాదృశ్యము. దట్ ఈస్ అవర్ ఫెయిత్. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? పౌలు చెప్పాడు థ్యాంక్స్? మనకి చెప్పాలా, దేవునికి చెప్పాలా? ఎందుకంటే ఆయన లేకపోతే మన కదమ్మా. ఇద్దరు వ్యక్తులు ఉంటేనే అగ్రిమెంట్ అవుతుంది కదా. ఒక అగ్రిమెంట్ కావాలంటే ఇద్దరు వ్యక్తులు కావాలి. ఒకరే ఉంటే అగ్రిమెంట్ చేసుకోవచ్చా? నేను అగ్రిమెంట్ చేసుకుంటే పిచ్చోడు అంటారు. అరే నీకు నువ్వేం అగ్రిమెంట్ చేసుకుంటారా భయ్? ఇద్దరు వ్యక్తులు ఉండాలి కాబట్టి. అలాగే దేవుడు నువ్వు నేను ఉంటేనే కానీ అగ్రిమెంట్లో ఉంటేనే కాబట్టి ఆ విశ్వాసం ఉంటుంది. ఇఫ్ గాడ్ డజంట్ ఎక్సీడ్స్, ఆయన లేకపోతే ఒక క్వశ్చన్ చూసినాము, కొన్ని రెఫరెన్స్లు ఇస్తానమ్మా, లేకపోతే ఊరికి నాయగారు ఏదో చెప్పిండు, ఆయనకి ఇష్టం వచ్చింది. ఏప్రిల్కి రాసిన, మనందరూ ఏప్రిల్కి రాసిన పత్రిక ఎంతసేపు సగమే చదువుతాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 11:6 మీకు చిలక పలుకులా తెలుసు, కానీ ఐ వాంట్ ది సెకండ్ పార్ట్. ఒకసారి చూద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 11:6 చూద్దాం. ఎప్పుడు మన స్టార్టింగ్ పాయింట్, మనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమే ఉండట అక్కడ ఆపేస్తాం కదా. మనం అక్కడికే ఉంటాం, మన తర్వాత భూమి. మనకి అంటే ఫిబ్రవరి 11 అంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఉండటం అసాధ్యం. అక్కడికి ఆపిస్తున్నాం, ఆడికి అయిపోయినట్టు వచ్చిన తర్వాత ఉంటుంది. తర్వాత అసలు కథ, దేవుని యొద్దకు వచ్చువాడు ఏమంటుండమ్మా, ఆయన ఉన్నాడనియో, ఆయన తను వెతుకు వారికి నమ్మవలను. వచ్చిన విశ్వాసం. దేవుడు ఉన్నాడన్న విశ్వాసం లేకపోతే, దేవుడు లేకపోతే నీ విశ్వాసం లేదు. దేవుడు ఉంటే నీ విశ్వాసం ఉంటుంది, దేవుడు లేకపోతే నీ విశ్వాసం ఉంటుంది. కాబట్టి అందుకే పౌలు అంటుండు, ఏ విశ్వాసం అయితే నాదనుకుంటున్నావో, ఏ విశ్వాసంతో నువ్వు గొప్ప విర్రబీగుతున్నావో, ఆ విశ్వాసం గురించి పౌలు అంటాడు అది దేవుడి నుంచి వచ్చింది. దేవుడు ఎగ్జిస్ట్ కాకపోతే, ఎగ్జిస్ట్లో లేకపోతే నీ విశ్వాసం ఉండేది కాదు. యువర్ ఫెయిత్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ గాడ్. నా విశ్వాసం సోర్స్ ఏదైందో
ఇట్ ఈస్ మై గాడ్, మై సోర్స్ ఇస్ మై గాడ్. విశ్వాసం. అందుకే పౌలు ఊరికి అంటలేడు, ఐ థ్యాంక్ గాడ్ అంటాడు, ఫర్ యువర్ ఫెయిత్ అంటాడు. చాలాసార్లు నేను విశ్వాసం అండి. నీ విశ్వాసము ఆయన లేకపోతే విశ్వాసం లేదు. ఆయన భూమి మీదకి రాకపోతే విశ్వాసం లేదు. ఆయన ఇమ్మానుయేలుగా జన్మించకపోయినుంటే దేవుడు నువ్వు కలిగి ఉండేవాడిగా కదమ్మా. ఇమ్మానుయేలు పేరు నాకు భాషాంతరము, దేవుడు మనకు తోడై చిలక పలుకుల్లో బాగా వస్తుంది. దేవుడు మనకు తోడై దేవుడికి స్తోత్రం. ఇమ్మానుయేలు పేరు భాష, దేవుడు మనకు తోడు. దేవుడు తోడు లేకపోతే విశ్వాసం ఎక్కడిది? ఆయన అక్కడే ఉంటే మనం ఇక్కడనే ఉంటే, ఆయన ఇక్కడ వచ్చాడు కాబట్టి ఆయన మన కొరకు పుట్టాడు కాబట్టి, ఆయన ఇదిగో లోక పాపములు తీసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు కాబట్టి, మన పాపములు మోసుకెళ్ళడానికి వచ్చాడు కాబట్టి విశ్వాసము. ఆ సిలువలో తన యొక్క ప్రశస్త రక్తము చిందించాడు కాబట్టి విశ్వాసము. ఆయన మరణించబడ్డాడు, ఆయన తిరిగి లేపబడ్డాడు కాబట్టి విశ్వాసం. అది జరగకపోయినంటే ఈరోజు నీకు నాకు విశ్వాసం ఉండేది. ఫెయిత్ ఇస్ నథింగ్ బట్ క్రాస్. వితౌట్ క్రాస్ our faith in future, మన విశ్వాసం వ్యర్థమై ఉంటుంది. అందుకే పౌలు అందుకే ఆ మాటనే రెస్ట్ చేస్తూ పౌలు అంటున్నాడు. అందుకే పౌలే రాస్తాడు కదా, ఇక్కడ రాస్తున్నప్పుడు ఈ మాటను తీసుకెళ్ళి అక్కడ వచ్చాడు. రోమా సంఘం రాసిన కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు కొన్ని లింక్స్ ఎలా ఇస్తాడంటే, కొన్నిసార్లు ఏ పౌలు అయితే రోమా సంఘాలు అంటున్నాడో దేవుని కృతజ్ఞత చెప్తుండో దాని రీజన్ అక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే మై ఫెయిత్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ గాడ్. నా దేవుడు ఉన్నాడు కాబట్టి నా విశ్వాసం ఉన్నది కాబట్టి, అందుచేతనే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నట్టు. రెండో విషయంలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటూ ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళడానికి ప్రయత్నం, రెండో అంశంలోకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. లెట్స్ గో ఇంటూ ద సెకండ్ విషయం. దేవుని వాక్యంలో రెండో అంశాలు చూసినప్పుడు ఇక్కడ ఒకటి పిల్లరా, దేవుడు ఉన్నాడు కాబట్టి మన విశ్వాసం ఉంది, ఆయన లేకపోతే మన విశ్వాసం వ్యర్థమై ఉండేది. రెండోదిగా చూసినప్పుడు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఒకసారి తిప్పుదాం. 10వ అధ్యాయము 17వ వచనం. మీకు అందరికీ తెలిసిన వాక్యాలే, ఐఎమ్ అవుట్ ఆఫ్ బైబిల్ ఏం చెప్పట్లేదు, మీకు తెలియని వాక్యాలు అయితే ఒకసారి చూద్దాం. 10వ వచనాన్ని. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగు. ఏ విశ్వాసం అయితే నాదనుకుంటున్నానో ఆ విశ్వాసంలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నామో రోమా సంఘంలో అదే దాంట్లో కన్క్లూషన్ ఇస్తుంది. ఫెయిత్ ఇప్పటిదాకా నాది అమ్మ విశ్వాసం నాది, నాకు థ్యాంక్స్ చెప్పాలని మనం అనుకున్నాం కదా, మనకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం కదా. పౌలు అంటుండు ఈ విశ్వాసము ఎలా వచ్చిందంట? దేవుని వల్ల కాదు, ఏమంటాడు? క్రీస్తు వల్ల కూడా కాదు, వినుట వల్ల విశ్వాసం వచ్చింది. క్రీస్తు ద్వారానే వచ్చింది, కానీ ఏమంటాడు? వినుట వల్ల విశ్వాసం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఆదివారం చర్చిలో ఉండాలా ఇంట్లో ఉండాలి? వీడు గోల్ తిరిగి మళ్ళీ అడిగి వస్తాడు. నువ్వు తిట్టుకున్నా పర్లేదు, నేనైతే అదే చెప్తాను. వింటే విశ్వాసం వస్తుందంట. విన్నోనికి ఇంకా చక్కని మాట చెప్తాడు పౌలు, కొంచెం కష్టంగా ఉంటుంది. అంటాడు సిలువనకు వచ్చిన వార్త, యేసయ్యా 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 మా సిలువను గూర్చిన వార్త చర్చికి రావడానికి నేను ఇట్లే ట్రాన్స్లేట్ చేసుకుంటా, వెర్రితనంగా కనబడుతుంది కానీ మనకైతే అది శక్తి. హల్లెలూయా. ఇట్స్ అ పార్ట్ టు us those who listen to God's word. దేవుని మాట పిల్లరా వింటామంటే ఏ మాటలు పడతామట. మనం చాలా తెలివైన దేవుడు. అందుకే ప్రతి మాట కూడా బైబిల్లో ఏ మాట కూడా వ్యర్థంగా రాయడం. వినుట వల్ల విశ్వాసం వస్తుంటే నువ్వు ఏ పాటలు వింటావో, ఏ సినిమా చూస్తావో, ఎవరు మాటలు వింటావో ఏమింటో, అందుకంటే వినుట క్రీస్తును వచ్చిన మాట అంటాడు. మళ్ళీ మాట అంటే వాళ్ళు వాయి మాటలు, మనకు మసాలా మాటలు ఎక్కువ మనకు కదా. లోకంలో మసాలా ఎక్కువ ఉంది, మసాలా మాటలు ఎక్కువ అయిపోయింది కదా. చాలా అమ్మా, ఈవెన్ ఇప్పుడు నాకు చాలా ఆశిస్తాం అనిపిస్తుంది. ఇవాళ పాస్టర్లు వాక్యం చెప్తే కూడా వాక్యం తక్కువ ఉంటుంది, పిట్ట కథలు ఎక్కువ ఉంటాయి. ఇదేంది అదేంది ఏమంటే ఏంటి యేసుప్రభు చెప్పాను, యేసుప్రభు చెప్పింది దేవుని రాజ్యం గురించి చెప్పాలని చెప్పి వీళ్ళు చెప్పే పిట్ట కథలని లోక సంబంధించిన పిట్ట కథలు. థ్యాంక్ గాడ్ నేను ఎప్పుడు ఏ పారబుల్ చెప్పాను, ఎప్పుడన్నా చెప్తే చిన్న సాక్ష్యం చెప్తుండొచ్చు. నేను ఐ స్టే ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. 1 గంట చెప్పిన 20 గంట చేత చెప్పినాను.
అందుకే వినుట ద్వారా విశ్వాసం వచ్చును. అది క్రీస్తేసుని మాట. లిస్నింగ్ టు ది జీసస్ వర్డ్, యేసు ప్రభువుని గూర్చి మాట. దేవుని వాక్యము, ఈ యొక్క గ్రంథం ఏం చెప్తుందో, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో, ఈ 66 పుస్తకాలు ఏం చెప్తుందో, ఆ మాట ద్వారా యూ విల్ కమ్ ఇన్ టు ఫెయిత్. వెన్ యూ లిసన్ టు ది వర్డ్, యూ విల్ కమ్ ఇన్ టు ది ఫెయిత్. Faith is based on the word of God. How can you say that's your faith? It's not your faith. It stands on the word of God. కదా? దేని మీద ఉంది నా విశ్వాసము? నేను ఏదైతే నాదనుకుంటాను విశ్వాసం దేని మీద ఉందమ్మా? మాట మీద ఉంది. ఇప్పుడు థ్యాంక్స్ ఎవరు చెప్పాలి? మాటకి చెప్పాలి. ఏ మాట? ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడేను, ఆ వాక్యమే యేసు ప్రభువు ఉన్నాడు. ఆ వాక్య దేవునికి కృతజ్ఞత చెప్తున్నాడు. పౌలు అంటున్నాడు, ఐ యామ్ థ్యాంకింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము కలిగిన వాక్య దేవునికి నేను ఐఎమ్ థ్యాంకింగ్ బికాస్ విత్ హిస్ వర్డ్ వి గెట్ ఫెయిత్. ఇది మనం అద్దెకు తెచ్చుకుని మన విశ్వాసం మంది కాదు, ఆయన మాట్లాడే మాటలు బట్టి విశ్వాసం. ఆయన అబ్రహాముతో అబ్రహాము చూశాడు, అమ్మ దేవుడిని ఆకాశం స్వరంలో మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు కదా. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడని వెళ్ళిపోయాడంట అబ్రహాము. అందుకే విశ్వాసాలకు తండ్రి అయ్యాడు. వందల ప్రసంగాలు విన్నా కూడా ఇంకా షూలో పోతుంది. అందుకే దేవుడు ఒక మాట యేసుప్రభు ఉపమానం చెప్పినాడు. ఏమిటాడు? చెవి గలవాడు వినుగాక. వినుడువాడు దేవుని వాక్య బాగా వచ్చినప్పుడు. అందుకే దేవుడు అబ్రహాము ఆ మాట విన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, ఆ చెప్తున్నప్పుడు హెబ్రీలో అంటాడు కదా, చూస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియని ప్రదేశానికి వెళ్తున్నాడు. దేవుడే ఆ పట్టణము కట్టువాడు, దేవుడే దాని ఆర్కిటెక్ట్ అంటాడు. ఆ యొక్క బిల్డింగ్ ఏదైతే ఏ సిటీ ఉందో, ఏ సిటీకి అయితే దేవుడు నన్ను పిలుస్తున్నాడో, గాడ్ ఈజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ దట్ సిటీ అంటాడు. ఆ పట్టణం వైపు వెళ్తున్నాడు. ఎక్కడ పోతున్నాడో తెలియదు అబ్రహాము. ఎంత దారుణం కదమ్మా నిజంగా. కొన్నిసార్లు అంటే దేవుడు కొన్నిసార్లు పరీక్ష అబ్రహాముకు లేచి వెళ్ళమన్నాడు. ఎక్కడ వెళ్ళాలి అంటే, నువ్వు పోరాదా బాబు, నువ్వు పోతనే ఉన్నాడు. వాడి ఎవరైనా పోతారా మా ఇప్పుడు పోమంటే? పోయేది ఉంటే శిల్వ సువార్తమానకే పోతున్నాను. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి శిల్వ సువార్తమానం ప్రకటించండి. అదే చేస్తున్నాం. మనం వెళ్ళాం. మనకు డెస్టినేషన్ ఉండాలి, మనకు ఇది ఉండాలి, టార్గెట్ ఉండాలి. కానీ ఇక్కడ అబ్రహామును లేచాడు, స్వరం విన్నాడు, దేవుని మాట విన్నాడు, ఆ మాటలో విశ్వసించాడు. అందుకే విశ్వాసులకు తండ్రి అబ్రహాము దేవుని విశ్వసించిన ఆయనకు నీతిగా ఎంచబడదని వాక్యం తెలియజేస్తుంది. యు జస్ట్ ఫాలో ది గాడ్స్ వర్డ్ బై ఫెయిత్. దేవుని వాక్యం మోషతో మాట్లాడు, ఆ మాటల వల్ల విశ్వాసాన్ని పొందుకున్నాడు. నేను ఉన్నవాడు అని దేవునితో మాట్లాడిన, దేవుడు నాతో మాట్లాడు, అనేక సాకులు చెప్పాడు, కానీ మాట్లాడినవాడు దేవుడని నమ్మాడు. అగ్ని పొదలో నుంచి ఆ మోషతో మాట్లాడినప్పుడు ఆ మోషే నమ్మాడు, దేవుడు నాతో మాట్లాడు. బాలుడైన సమూయేలు నిద్రపోతున్న సమూయేలు దేవుడు పిలిచినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు దేవుని వాక్కును పొందుకున్నాడు. చూసినప్పుడు ఏలియాతో మాట్లాడు. చివరిగా చూసినప్పుడు ఆ దమస్కు అంటాడు, లాస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ సీన్ జీసస్ అంటే యేసు ప్రభువుతో ఆ ముఖాముఖి ఎన్కౌంటర్లో పౌలు ఆ దమస్కు మార్గంలో దేవాతి దేవునితో మాట్లాడిన వాడిగా చూస్తాం. పౌలు అంటాడు, సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావంటే, ఎవడవయ్యా ప్రభు నీవంటే, నీవు హింసిస్తున్న ఆ యేసును నేనమ్మా, ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? అంతవరకు దేవుని సంఘమును హింసించేవాడు ఒక మాట విన్నప్పుడు, దేవా ఏం చేయాలని అడిగాడు. నిజంగా ఈరోజు విశ్వాసం కాదు, నిజంగా దేవుని మాట్లాడలేదు, నిజంగా విశ్వాసం కాదన్నానికి ఐ హ్యావ్ నో రైట్. మీరు విశ్వాసం కాదనడానికి నాకు హక్కు లేదు. ఎవరి విశ్వాసం మానలేదు కాబట్టి దేవుని వాక్యం వాళ్ళు నిజంగా అలాంటి విశ్వాసంలో ఉన్న నేను ఈరోజు ప్రభు నేను ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? Because this faith is not mine. It is your gift. నీవు నాకు ఇచ్చిన విశ్వాసము కాబట్టి నేనేం చేయాలి అడుగుతున్నాను. ఈరోజు ప్రభువుని అడగలుగుతున్నాను. ఆది సంఘము కట్టబడ్డప్పుడు పిల్లలు అపోస్తల కార్యం అంటాడు కదా, ఇట్ వాస్ బిల్ట్ ఆన్ ది అపోస్టల్ టీచింగ్ అంట.
చర్చకు చిన్నప్పుడు వారు అపోస్తుల బోధ యందును, ప్రార్థన యందును, రొట్టె వెచ్చుట యందును, సహవాసమందును ఎడతెగక అంటాడు. చర్చ్ ఈస్ బిల్డ్ ఆన్ ది టీచింగ్ ఆఫ్ అపోస్టల్స్. ఆ బోధ మీద, వాక్యాల మీద. ఆ విశ్వాసం ఎలా కట్టబడదంటే ట్రూలీ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అపోస్తలులు ఏదైతే మాటలు పలికారో, ఏ మాటలైతే చెప్పారో ఆ మాటల ద్వారా సంఘము స్థాపించారు. ఈరోజు నిజంగా అనేక బోధకులు, అనేక మంది పాస్టర్లు, అనేక మంది ఇవాంజలిస్టులు, ఎప్పుడు టీవీ పెడితే కూడా 2-3 ఛానల్స్ వస్తాయి. యూ లిసన్ లాట్ ఆఫ్ వర్డ్. ఆ యొక్క వాక్యం మీద కట్టబడుతున్న నేను ఆ విశ్వాసం ఈరోజు ప్రభు కొరకు ఆ విశ్వాసం, ఏ విశ్వాసం దేవుడు ఇచ్చాడు, ఆ విశ్వాసంలోకి వచ్చిన నేను గాడ్ వాట్ షుడ్ ఐ డూ అని అడగలుగుతున్నాను. ఒక మాట అడగలుగుతున్నాను. అలాంటి విశ్వాసంలో నిజంగా మనం ఉంచున్నామా? ఒకసారి మనం పరీక్షించు. అలాంటి విశ్వాసంలో ఉంచున్నాము. దేవుని వాక్యం రెండు విషయంలోకి వస్తాం. దేవుని వాక్యం మొదటిది పిల్లలు విశ్వాసము, దేవుడు లేకుండా విశ్వాసము. ఫెయిత్ డస్ నాట్ ఎగ్జిస్ట్ వితౌట్ గాడ్. దేవుడి వల్ల. రెండోది విశ్వాసము దేవుని మాట వల్ల. మూడోదిగా చూసినప్పుడు ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోకి వెళ్తే చూసినప్పుడు ఎందుకు విశ్వాసానికి పౌలు ఎందుకంటే దేవుని మాట వల్ల వచ్చింది కదా, ఆ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. మూడోదిగా చూద్దాం. మూడోది చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసుకుందాం. లెట్స్ మొదటి 2 వచనాలు చూసుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్లో ఆవరించి ఉన్నను, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తు. ఇది చాలా పెద్దగా ఉంది. అంత కాంటెక్స్లో పోతే చాలా పెద్దగా ఉంది. 2 విషయాలు తీసుకుంటాం అందులో నుంచి, 2 వర్షాలు వచ్చి. ఐ టేక్ ఓన్లీ 2. వన్ థింగ్ మనం చేయవలసింది చూద్దాం, ఆయన చేసేది చూద్దాం. ఎందుకంటే ఎక్కువ కాంటెక్స్లో పోతే ఎక్కువ అయిపోతుంది వాక్యం. కాబట్టి మనకు ఎంత అవసరం అంది. ఒకటంటాడు మనం ఏం చేయాలి చెప్తారు. మనము కూడా ఏం చేయాలి? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టండి. మనం చేయాల్సిన పని ఏమంటాడు? ఫస్ట్ భారం వదలమన్నా. భారం ఏం భారం ఉంది మన మీద ఏం భారం ఉంది? ప్రయాసపడి భారము మోయించిన వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీకు ఇచ్చిన దేశే చెప్పిన మాట్లాడాలి. ఏ భారము? మనము పాప భారం. వి డోంట్ వాంట్ టు మేక్ ఇట్ లైట్. చాలాసార్లు ఏం చేయాలంటే మనము దేశాన్ని వెంబడిస్తాం, ఆయనతో ఉంటాం, ఆయనతో సహవాసం వింటున్నాం. కానీ ఏదైతే భారం ఉందో దాన్ని దించుకో. ఆ భారాన్ని దించుకోవడానికి ప్రయత్నం చేయం. ఎందుకంటే అది మోసుకుంటూ వెళ్తున్నాం. తెలంగాణలో సామెత, అర్ధరాజ్యం రాసిస్తే అడుక్కునే షీప్ పంట కడుక్కుని రాసుకుంటాం. మనం అదే పాపతి. దేవుడు యేసు రక్తంలో ప్రతి పాపం పోతుంటే కూడా కొంచెం పెట్టుకొని వస్తాం, సకల పెట్టుకొని పోతుంటాం, జోలో పెట్టుకొని పోతుంటాం. ఇది వదలవాల్సింది. ఏదో కొంచెం అది వదిలిపెట్టాం, దాన్ని పట్టుకొని అన్ని ఇది ఒక్కటే అయితలేదు, అది కాదు. అందుకే మనము కూడా అంటున్నాడు, when he talks about fishes, you have to leave everything. ఆ భారం విడిచిపెట్టకుండా విశ్వాసం ఎక్కాలేవు. యేసు రక్తంలో కడగబడ ఆ భారం యేసు రక్తంలో ప్రతి పాపం. యూ హ్యావ్ టు వాష్ యువర్ సెల్ఫ్ ఎవ్రీథింగ్. పేతురులో మనం కూడా అంటాం, అయ్యా నువ్వు నన్ను అడగకంటావు. ఎందుకు? చాలామంది బ్యాప్టిజం రారు. బ్యాప్టిజం లేని వాళ్ళు ఎవరు పోతలేరు, అలా అంటారు. బ్యాప్టిజంకి రారు. ఎందుకు? బ్యాప్టిజంలోకి ఎందుకు రారు? అమ్మో ఈజీ చదువుతూ. బ్యాప్టిజంతో ప్రాబ్లం లేదు, ఆ తర్వాత లైఫ్ ఏదైందో దాంతో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు నో ప్రాబ్లం, కష్టం. ఇవి నేను చేయలేను. బ్యాప్టిజం ఎందుకు రాలేనంటే, బ్యాప్టిజం నీళ్ళలో కూడా ఏమో ముంచేస్తాడు అంటే అయిపోయి అయ్యగారు చూడవచ్చు. నన్ను ఇప్పటిపడి
నేను చేస్తా అంటే అంటే ముంచేస్తాడు, అయిపోతుంది కథ మీద. కానీ తర్వాత బ్యాప్టిజం తర్వాత వచ్చే జీవితం ఈ జీవితం అంటే దేవునితో కమిట్మెంట్లోకి రాలేకపోతే కంటే ఆ భారం పోతుంది కదా, ఇవన్నీ వదిలిపెట్టాల్సి వస్తుంది. విడిచిపెట్టలేకనే పట్టుకొని ఉంటాం కాబట్టి బ్యాప్టిజం రాదు. ఎవరైతే ఎవరంటే మిమ్మల్ని తిడుతున్నా అనుకున్న బాధ లేదు, నో ప్రాబ్లం. డోంట్ వాంట్ టు కమ్. బ్యాప్టిజం లేకపోతే క్రీస్తుతో ఆ రిలేషన్లో లేనట్టు. ఎవడైనాను నా శరీరము తిని నా రక్తము తాగితే తప్ప వాడిని నిత్య జీవం ఉన్నట్టు. అది బ్యాప్టిజం పొందిన వారే పొందాడు దేవుడి. నెక్స్ట్ వీక్ మనకు బలాలు అందులో రాకుండా, దేవునితో ఆ నిబంధనలోకి రాకుండా సార్, అందుకే మనం విడిచిపెట్టాలి. అందుకే సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపము, ఎందుకంటే సులువుగా చిక్కులు పెడితే పాపం విడిచిపెట్టాలి. అందుకని లెట్ మీ గో ఇంటూ వేరే వాటికి వెళ్ళిపోతున్నాడు, టైం అయిపోతుంది. ఆ తర్వాత అంటే విడిచిపెట్టేటప్పుడు తర్వాత పాయింట్లోకి వద్దాం. ఒకసారి చూద్దాం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలంట. ఎందుకు? విశ్వాసం ఏదైతే విశ్వాసం నాదని విర్రమిగుతున్నామో ఆ విశ్వాసము దాన్ని జరిపించాలంటే, అది నీతో ఉండాలంటే, ఆ విశ్వాసంలో నువ్వు ఉండాలంటే దాన్ని కొనసాగించేవాడు నువ్వు కాదు, కానీ నీ దేవుడే దాన్ని కొనసాగిస్తాడు. ఎందుకంటే దాని కర్త ఆయనే, దాని క్రియ ఆయనే, ఆయన సమస్తము ఆయనే అయినాడు. కాబట్టి ఆయన లేకుండా ఒక రోజు కూడా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోలేవు. కాబట్టి యూ నీడ్ గాడ్ టు ప్రొటెక్ట్ యువర్ ఫెయిత్. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పొచ్చాము. నా విశ్వాసం ఉంది, నా దగ్గర ఉందంటే నా దేవుడు దాన్ని కాపాడితే కానీ లేదు. నా దేవుడు నన్ను నడిపిస్తే కానీ ఆ విశ్వాసం, ఎందుకంటే సాతానుడు ఎక్కడో చాలా పడేస్తూనే ఉంటాడు కదమ్మా. పడేడా? వదులుతాడా? యేసు ప్రభునే వదిలేదు, నిన్ను నన్ను వదులుతాడు వాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన భూమి మీద వస్తుంది కదా, వాళ్ళు తెలుసు కదా దేవుడని. నువ్వు అక్కడ దేవుడేమో, ఇక్కడ కాదు, ఇక్కడ మనిషివే కదా, ఇక్కడ నీకు ఆకలి అవుతుంది కదా, రొట్టెలు చేయి. నువ్వు అక్కడ దేవుడు ఉండొచ్చు, నీ ప్లేస్లో అక్కడ ఉండొచ్చు కదా, ఈ ప్లేస్లో కాదు. ఈ ప్లేస్లో ఐఎమ్ ది మాస్టర్. యూ హ్యావ్ టు సీ మీ, యూ హ్యావ్ టు లిసన్ మీ, యూ హ్యావ్ టు కన్సిడర్ మీ, బికాస్ ఐఎమ్ ఓనింగ్ దిస్ ప్లేస్. మే బీ కార్డ్ బట్ యు ఆర్ ఇన్ ద రాంగ్ ప్లేస్ కదా. వాడు ఆలోచన అదే కదా, అరే పనికి మాట్లాడా దీన్ని దాన్ని నిన్ను కూడా సృజించాను నేను, ఐఎమ్ ది ఓనర్. కాబట్టి ఐఎమ్ ది ఓనర్. లాస్ట్లో చెప్తాడు, అరే నీ దేవుని శోధించొద్దురా భయ్, వెళ్ళిపోను అంటాడట. పో, ఎవరైనా విశ్వాసాన్ని పట్టుకోపో, పో నా దగ్గరికి ఎందుకు వచ్చినా పో, నీ దేవుని శోధించొద్దని చెప్పింది నా వాక్యం రాయబడుతురా. నువ్వు నన్నే శోధిస్తావు. ఐఎమ్ యువర్ క్రియేటర్, ఐ ఓన్ యూ. యూ హ్యావ్ టు ఒబే మీ, ఐ డోంట్ నీడ్ టు ఒబే యూ కదా. లాజిక్ మర్చిపోయాడు ఆడు. వేసా ఈడికి రాకలేదు, ఈడికి వచ్చినా కూడా దేవుడే, ఆడున్నా దేవుడే, ఈడున్నా దేవుడే, ఏడున్నా దేవుడే. హల్లెలూయా. చెప్పిన అందరి దేవుడు, చెప్పనోళ్ళు కాదు. హల్లెలూయా. దేవుని దేవుడు అంటే హల్లెలూయా చెప్పు. అందుకే విశ్వాసముల కొరతయు కొనసాగించువాడు, ఎందుకంటే వాడు మనల్ని పడేస్తాడు. ఒక వచనం చూసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఐ ట్రై టు క్లోజ్ ఇట్ యాజ్ ఫాస్ట్. ఒక వచనం చూడదు, ఎందుకంటే పిల్లరా ఎలా పడేస్తాం ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూసినప్పుడు ఎలా, ఎందుకు పిల్లలు, ఎందుకు దేవుని అవసరము, దేవుని ఎందుకు అవసరం, ఒకసారి 2 విషయాలు చూసేసి ముగిచేస్తాం. దేవుని వాక్యం మనం చూసినప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయం 13, మనందరికీ తెలిసిన వాక్యం, చాలా సుపరిచితమైన వాక్యం. ఒకసారి చూద్దాం పిల్లలు, చూద్దాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది. ఇప్పుడు ఒక విశ్వాసంలో ఒక గ్యారెంటీ తెలుసుకోవాలంటే, ఈరోజు సాతానుడు శోధన పెడుతుంటే సాధారణంగా మనుషులకు ఏ శోధన వస్తుందో అదే శోధన నాకు వస్తుంది. మనుషులకు రాని దానికంటే ఎక్కువగా శోధన నాకు రాదు. దేవునికి వచ్చిన శోధన నాకు రాదు. మనుషులకు ఏ శోధన వస్తుందో అదే శోధన తప్ప ఇంకా వేరే శోధన నీకు రాదు అని చెప్తుండే. ఆ తర్వాత దేవుడు నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, ఎందుకంటే గాడ్ ప్రొటెక్ట్స్ యువర్ ఫెయిత్. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు, ఈజ్ ఫెయిత్ఫుల్, నమ్మదగిన వాడు. కాబట్టి అంటాడు, మీరు సహింపగలిగినంత మట్టికే ఎక్కువగా. దానికి కూడా లిమిట్ పెట్టినాడు. దేనికి? సైతాన్ ఏమంటుండు? ఇట్ కెన్ టెంప్ట్ అప్ టు ది పాయింట్. నీవు నేను ఎంత సహించగలుగుతామో అంత మటుకే శోధిస్తుందంట. ఇప్పుడు సాతాను శోధించండి పడిపోయిందామంటే ఎక్కువ శోధించినా తక్కువ శోధించింది. వాడు కరెక్ట్ని శోధించు, నువ్వు కరెక్ట్ నిలబడలేదు కదమ్మా.
కొందరైతే మరీ టెంప్టింగ్ ఉంటారు, వెయిటింగ్. సార్ వీడు ఇంతవరకు రాలేదని ఏమో టైం అవుతుంది, శోధించాడు టైం టు టైం, నేను వెయిట్ చేస్తున్నాడు, సాతాన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వీడు శోధిస్తే తప్పకుండా వెంటనే పడిపోవచ్చు, పాపంలో పడిపోవచ్చు. ఏమనంటే ఆడు శోధించుడు, నేనేం చేస్తాను ఇప్పుడు, నేను మంచి ఇప్పటిదాకా బాగానే ఉన్నా కదా, వాడు రాకనే స్టార్ట్ అయింది, వాళ్ళ మీద ఎట్టేస్తే అయిపోతుంది. అందుకే మనము సహింపదగిన దానికంటే ఎక్కువగా మనల్ని శోధింపదు. హీ ఈజ్ నాట్ పర్మిటెడ్ టు టెంప్ట్ us more beyond than our లిమిట్. మన లిమిట్ దాటి ఆ తర్వాత అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని ఒక మార్గము కలగచ్చు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆయన నమ్మదగ్గ, ఎందుకు నమ్మదగినంటే నీకు శోధన వచ్చినప్పుడు దేవుడు ఒక మార్గం ఇస్తాడు తప్పించుకోవడానికి. సో దట్ యూ క్యాన్ బి స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫెయిత్. నువ్వు విశ్వాసంలో పడిపోకుండా, చెడిపోకుండా దేవుడు ఒక మార్గం. ఎప్పుడైతే శోధింపబడుతున్నావో దేవుని వైపు చూస్తే, ఎప్పుడైతే క్రీస్తు వైపు చూస్తే, He will surely give you a way to come out of the temptation. ఎప్పుడైతే నువ్వు అందులోంచి బయటకు వస్తావో, నేను కూడా పొల్లను అంతం వరకు పోరాడి తిని ఏమంటాడు విశ్వాసమును కాపాడుకుంటుంది. పోరాటం ఉంటుంది, పోరాటం లేదంటున్నా. విశ్వాస జీవితం అంటేనే పోరాటం. ఎవ్రీడే యూ హ్యావ్ టు ఫైట్. ప్రతిరోజు కూడా నీ విశ్వాస జీవితంలో పోరాడాల్సిందే. కానీ దేవుని వాక్య భావంలో దేవుడు నమ్మదగినవాడు. నీకు ఎప్పుడైతే శోధన వస్తుందో దేవుడు ఒక మార్గం ఇస్తాడు. వెన్ యూ లుక్ ఫర్ దట్ వే, గాడ్ సేస్ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఫెయిత్. ఎందుకంటే దేవుడే నడిపించేవాడు, దేవుడే చేసేవాడు. అందుకే పౌలు అంటున్నాడు, నౌ హి సేస్ ద రీజన్ ఫర్ థాంకింగ్ గాడ్. మన విశ్వాసంలో బట్టి అందుకే పౌలు అంటున్నాడు, నేను దేవుని కృతజ్ఞత చెల్లిస్తాను. ఎందుకంటే హీ ఈజ్ అవర్ సోర్స్ అండ్ హీ ఈజ్ హూ కంటిన్యూస్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని నడిపించేవాడు ఆయనే ఇచ్చేవాడు. ఆయన వాక్యం ద్వారా మన విశ్వాసాన్ని ఇచ్చేవాడు, ఆయన కొనసాగించేవాడు కూడా ఆయనే ఉన్నాడు. కాబట్టి ఆ విశ్వాసం కొరకు అంటాడు. అందుకే పౌలు అంటున్నాడు, I thank God for all of you, for your faith అంటాడు. మొదటగా నేను చేస్తున్న పని ఏంటంటే మీ అందరి విశ్వాసములు బట్టి నా దేవునికి ఏమంటాడమ్మా, యేసు క్రీస్తు ద్వారా కృతజ్ఞత చెల్లిస్తున్నా అంటాడు. ఈరోజు అందుకే మన విశ్వాసానికి మన కృతజ్ఞత అర్హుడు ఆ దేవాతి దేవుడే ఉన్నాడు. మన విశ్వాసం ఈరోజు ఉన్నాము, విశ్వాసంగా నిలబడి ఉన్నాము. అన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో, అన్ని సమస్యల్లో ఇంకా విశ్వాసాన్ని నిలబడి ఉన్నామంటే నాట్ బికాస్ ఆఫ్ అస్, మన వరకు కాదు కానీ మన దేవుడు దాన్ని కొనసాగిస్తున్నాడు. కాబట్టి అన్ని కృతజ్ఞతలకు ఆయనే అర్హుడని ఆయన కృతజ్ఞత చెప్తూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళడానికి దేవుడు తన ఆత్మ సహాయం దయచేసిన ప్రార్థన చేసుకున్నాం. మొదటిగా ప్రేమించు మా పనులకు తండ్రి నీకు వేళ స్తోత్రం చెల్లిస్తున్నాం. నన్ను చక్కని మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. నాయన పౌరునైనా ఎంతో విషయంలోనైనా మీకు కృతజ్ఞత తెలుస్తాడో తెలుసుకున్నామైనా. మా విశ్వాసము మా వల్ల కాదునైనా, మా ప్రత్యేకత కాదునైనా, నీవు లేకుండా మా విశ్వాసము లేదు నాయన. నీ మాటల ద్వారానే విశ్వాసం వస్తుంది నాయన. నీవే దాన్ని కొనసాగించేవాడని తెలుసుకున్నాము. అలాగున్నైనా నీ మీద ఆధారపడి ఆ విశ్వాసాన్ని కాపాడుకొని నేను నిత్య జీవంలో ఉండిలాగునట్టు ఆత్మ సహాయం దయచేయని, విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయని, వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి